అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆహ్వానించి మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సోదరులు, రాష్ట్ర మంత్రివర్యులు, బేసికల్గా డాక్టర్ అయినప్పుడు కూడా ఈరోజు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న మంత్రివర్యులు సోదరులు స్వామి గారికి, వేదిక పైన పెద్దలు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే పోలీస్ కమిషనర్ గారికి, మరి ఈరోజు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో మన ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి సోదరులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారికి, మరో డైనమిక్ నాయకుడు, మరి విశాఖ జిల్లా పార్టీ బాధ్యతలు చేపట్టి మరి పార్టీని ముందుకు నడిపిస్తున్న సోదరులు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న గండి బాబ్జీ గారికి, జిల్లా అధికారులు, ప్రత్యేకంగా ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన మహిళా సోదరిమణులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా ఒక ప్రత్యేకమైన రోజు మార్చి 8న ఎందుకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాం అనే విషయాన్ని కూడా ఒక్క నిమిషం మీతో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒక్కరోజు ఎందుకు, మిగతా 364 డేస్ ఎందుకు మహిళా దినోత్సవాలు కాదు? యాక్చువల్గా అయితే ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవమే. ఎందుకంటే మహిళ లేకుండా ఏ రోజు సమాజంలో కానీ కుటుంబంలో కానీ అది సంపూర్తి కాదు. కాబట్టి ఏదో ఎక్కడో అమెరికాలో ఎన్నో ఏళ్ల క్రితం ఒక దుస్తుల కంపెనీలో 15,000 మంది మహిళలు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి అక్కడ విజయం సాధించినందుకు గుర్తుగా ఈ మార్చి 8న ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం చేసుకుంటా ఉన్నాం. దీన్ని యుఎన్ఓ కూడా గుర్తించి ప్రతి సంవత్సరం కూడా మార్చి 8న ఈ మహిళా దినోత్సవం చేసుకోవాలని చెప్పడం, మరి అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీన్ని ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాంగా తీసుకొని చేస్తూ ఉన్నాం. ఇందాక మన కలెక్టర్ గారు చెప్పారు, ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భించి ప్రకాశం జిల్లాలో ఒక ప్రోగ్రాంలో పాల్గొంటా ఉన్నారు. మా మంత్రి గారు చెబుతా ఉన్నారు మా జిల్లా అని. నేను కూడా అక్కడి నుంచే కాబట్టి మా జిల్లా అని చెప్పమన్నారు. యాక్చువల్గా మంత్రి గారు అయితే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అయితే ఇలా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈ జిల్లాకి రావాలి, మీ అందరినీ కూడా కలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కూడా స్కిప్ చేసి ఇక్కడికి వచ్చారాయన. ఆయనకు అందుకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి మనం చూస్తూ ఉన్నాం, చరిత్రలో చూసినా పురాణాల్లో చూసినా మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు. ఝాన్సీ లక్ష్మీబాయి గారి దగ్గర నుంచి, లేకపోతే పురాణాల్లో సత్యభామ గారి దగ్గర నుంచి, మరి నేటి తరంలో ఎంతోమంది క్రీడాకారులు, సంఘ సంస్కర్తలు, ఇటువంటి ఎంతోమంది మహిళల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక పివి సింధు, ఈ మధ్యనే మనం ఒలింపిక్స్ కూడా పథకం సాధించినామా, లేకపోతే ఒక సానియా మీర్జా, లేదు ఈరోజు చారిటీ సర్వీస్లో ప్రపంచంలోనే పేరుండే కదా మదర్ తెరీసా, ఇట్లా ఎంతోమంది మహిళలు మనం ఆదర్శప్రాయాలుగా ఉన్నాను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళిన సునీత విలియమ్స్ దగ్గర నుంచి, మరి ఇవన్నీ కూడా అసలు ఎలా ఈ పరిణామ క్రమంలో ఎలా ముందుకు వచ్చారో ఒక్కసారి ఆలోచిస్తే మన రాష్ట్రంలో ఈ మార్పుకి, ఇది విప్లవాలకు చెప్పాలంటే నాంది పలికింది ఇందాక మన పల్లా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారి నుంచే ఈ మహిళలో ఈ మార్పు వచ్చింది. మీ అందరూ కూడా చాలామంది తెలుసు, ఇదివరకు ఆడవాళ్ళంటే కేవలం ఒక వంటింటి కుందేలుగా వాళ్ళని భావించేవాళ్ళు. అంటే ఎలా ఉండేవాళ్ళు అంటే ఎవరైనా ఇంటికి చుట్టం వచ్చి మంచినీళ్ళు ఇవ్వాలన్నా సరే మనిషి లోపలుండి చేయి బయటికి చాపి ఆ చేతితోటి గ్లాస్ అందించేవాళ్ళు. అంత సిగ్గుతోటో బిడియంతోటో ఒక పూర్తిగా ఒక ఇంటికి పరిమితం ఉండేవాళ్ళు. అటువంటిది అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నా తెలుగింటి ఆడపడుచులు అని చెప్పి ఎంతో ఆప్యాయతగా పిలవటం, జనాభాలో సగభాగం ఉన్న మహిళలకి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని చెప్పి ఆయన పిలుపివ్వటం, మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించడం, అక్కడి నుంచి ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల దగ్గర నుంచి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు శ్రీకారం చుట్టారు. మరి ఆ తర్వాత మన ప్రీతం నాయకులు
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకి మహిళా సాధికారత కావాలి. వాళ్ళకి ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకు వచ్చినప్పుడే వాళ్ళకి పూర్తి న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పని వాళ్ళకి అన్ని రకాలుగా కూడా డ్వాక్రా సంఘాలు స్థాపించడం కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఒక అవేర్నెస్ తెచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను వేదిక పైన అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, వేలాది మంది మీరందరూ వచ్చారు. మీ అందరూ కూడా ఒకటే నా అప్పీలు, ఏదో ఒకరోజు మహిళా దినోత్సవం చేసి ఇదే మేము మహిళల పట్ల చూపిస్తున్న ఆదరణ, అభిమానం అంటే అది కరెక్ట్ కాదు. పూజ్య బాపూజీ గారు చెప్పారు, ఎంతో మనకి పురాణాలు గారు చెప్పారు, ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో, ఎక్కడైతే స్త్రీ గౌరవపడుతుందో, ఎక్కడైతే స్త్రీ ప్రేమించబడుతుందో అక్కడే అప్పుడే మనకు నిజమైన మహిళా దినోత్సవం. అప్పుడైతే ప్రతిరోజు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఎర్రాజు జ్యోతి అర్జున అవార్డు, అలాగే ఉషా బాక్సర్లో ధ్యాన్ చంద్ అవార్డు, వీళ్ళంతా కూడా మహిళలు మన విశాఖపట్నం నుంచి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి అవార్డులు మహిళలు ఎన్నో సాధించాలి, అంతర్జాతీయం కూడా గుర్తింపు పొందాలని చెప్పిన కూడా మరొకసారి కోరుకుంటూ, కలెక్టర్ గారు ర్యాపిడో గురించి కొన్ని కార్యక్రమాలు కూడా చెప్పారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్న జిల్లా యంత్రాంగానికి, దీన్ని ప్రోత్సహిస్తున్న మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, శాసనసభ్యులకి, అధికారులకి, అనధికారులకు అందరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.